ప్రెజ్లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 80వ కీర్తన 7వ లేఖనం. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ప్రభువుల వారు సూటిగా మనందరితో ఈ దినం మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము, మరి లోకాశ, ఇవన్నీ కలగలిపితేనే లోకం. ఈ లోకం మరి చెరసాల వంటిది. వీటన్నిటికీ బానిసలమై మన యొక్క తీరుతెన్నులు లోకం వైపు అడుగులు వేస్తూ అతి వేగంగా పరిగెత్తుతున్నాం. మరి ఆ చెరలో నుండి ఈ దినం మనం విడుదల పొందాలని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గంలోనికి నడవాలని, ఆ రక్షణను మాకు దయచేయమని ప్రభువుల వారిని మనం అడగగలగాలి. అడిగే వారిగా ఉన్నామా? మరి ప్రతి విశ్వాసి కూడా నాకు ప్రభువు కావాలి, ప్రభు యొక్క రక్షణ కావాలి, ఆ రక్షణ మా మీద ప్రకాశింప చేయాలి అని ఆశ కలిగి ఉన్నామే కానీ లోకమనే చెరలో నుండి రావడానికి మాత్రం మన పాదంలో త్వరపడటలేదు, హృదయం కూడా అందుకు అంగీకరించడం లేదు. మరి ఎప్పుడు వస్తాం? సంపూర్ణ విశ్వాసం ఉంటే కదా. అలాగే ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ప్రభువుని ఏ దినం చేరుకుంటున్నావు? మరి ఏ దినమున ఆయన రక్షణ కావాలని వెతుకుతున్నావు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇప్పటి వరకు మనం లేం, ఇక ముందనే ఉందాము అనుకున్నట్లయితే అలాంటి వారందరూ కూడా తలల వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప ఘనమైన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనము. ప్రభా, ఇదిగో ఈ దినమున నాయనా నీ ప్రియబిడ్డలందరూ కూడా మిమ్మల్ని ధ్యానించుచున్నారు. లోకమనే చెర నుండి మాకు విడుదల దయచేయమని, మీ యొక్క రక్షణను, మీ ముఖకాంతిని మా అందరి మీద ప్రకాశింప చేయమని కూడా ఈ దినం నుండి బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. అట్టి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని, అందులో మమ్మల్ని కూడా చేర్చుకోమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె